2024 ఆగస్టులో షేక్ హసీనాని పదవి నుంచి దింపేసి ఆమెని బయటికి పంపించే విధంగా ప్రణాళికలు రచించినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశానికి రోజు రోజుకి దూరం అవుతూ పాకిస్తాన్కి దగ్గరవుతుంది. ఏదైతే 1971లో బంగ్లాదేశ్ కోసం మనం పాటుపడి యుద్ధం చేసి మరి దానికి స్వాతంత్రం తెచ్చామో, ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నామో, ఈ రోజు అదే పాకిస్తాన్ తో ఈ బంగ్లాదేశ్ చట్టాపట్టాలు వేసుకుంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి 19వ తారీఖు మధ్య పాకిస్తాన్ వైమానిక దళ అధికారులు అలాగే బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు రహస్యంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ వ్యూహాత్మక కమ్యూనికేషన్లు అలాగే అంతరిక్ష కార్యకలాపాలు, అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ అక్కడ యుద్ధానికి కావలసినటువంటి పనిముట్లు గురించి అలాగే డ్రోన్ల గురించి, బాలిస్టిక్ క్షిపణుల గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే మన నిఘా వర్గాలు అయితే పసిగట్టాయి. దీనికి సంబంధించి మన భారత దళాలకైతే ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాయి. అయితే ఈ రెండు దేశాలు కొనుక్కుంటున్నటువంటి వ్యవస్థల గురించి మాట్లాడుకోవడమే కాకుండా చైనా దగ్గర కొంటున్నటువంటి వ్యవస్థలను కూడా ఇప్పుడు పాకిస్తాన్ కొంటుంది కదా, ఆ వ్యవస్థలు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా బదిలీ చేసినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా తుర్కియా దగ్గర కొన్నటువంటి కొన్ని అత్యాధునిక ఆయుధాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి ఇవ్వడానికైతే ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. వీటన్నింటి విలువ 4,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని కూడా ఒక అంచనా ఉంది. దీని గురించి మొత్తం మన నిఘా వర్గాలైతే పూర్తిగా ఒక డేటాను కూడా సేకరించి మన భారత కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇటు భద్రతా దళాలకు కూడా అందించడం అయితే జరిగింది. ఇందులో వాస్తవం ఉంది. ఈ రెండు దేశాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. ఈ రెండు దేశాలని చైనా ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంది. అంతేకాకుండా చైనా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలను కొన్నింటిని, అంటే యుద్ధానికి కావలసినటువంటి టెక్నాలజీని 50% రాయితీతోటైతే అమ్మడానికి చైనా కూడా ప్రయత్నాలు చేస్తుంది. దాని గురించి కూడా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మన భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. మొత్తం భారత్ బంగ్లాదేశ్ బార్డర్ అన్నింటిలో కూడా అన్ని విధాలుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే పాకిస్తాన్ బార్డర్ లో ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం జల్లెడ పెట్టేస్తున్నారు మన భద్రతా బలగాలు. ఉగ్రవాదుల్ని ఏరడానికే సపరేట్ గా ఒక గ్రూప్ ని పెట్టారు. మొత్తం ఉగ్రవాది ఇంకా లేడు అన్నంత వరకు, ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు, ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు మీరు చేస్తూనే ఉండండి ఆపరేషన్. ఇంతకు ముందు ఏమొచ్చే ఆపరేషన్ మహదేవ్, ఆ తర్వాత ఏమొచ్చేసి ఆపరేషన్ అఖాల్, ఇలా ఎన్నో ఆపరేషన్ల ద్వారా ఇప్పటికే 16 మంది ఉగ్రవాదులు లేపేశారు. ఇంకా మరికొంతమంది ఉగ్రవాదులు కూడా జల్లెడ పడతారు. ఈ రోజు అయితే 2 లేపేశారు, 2 దొరికారు. అలా అన్ని విధాలుగా కూడా భారత ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది.